ప్రపంచానికి ఒక పెద్ద తీరని సమస్య. కారణం యెరూషలేములో ఉన్న మసీదు, యెరూషలేములో ఉన్న చర్చ్, దాని పక్కనే ఉన్న చర్చ్, ఆ యొక్క మసీదు పక్కనే సొలొమోను టెంపుల్ యొక్క స్థలం. దాదాపుగా అన్నీ ఒకే చోట ఉంటాయి. 3 మతాలకి సంబంధించిన స్ట్రక్చర్స్ అక్కడ రేపు ఫ్యూచర్లో టెంపుల్ కూడా కట్టబోతున్నారు. ఇవన్నీ వరల్డ్లో ఉన్న రిలీజియస్ టర్మాయిల్. కానీ జకర్యా గ్రంథం 12:2 యెరూషలేమును సమస్త జనులకు బరువైన రాయిగా చేయబోతున్నారు. యెరూషలేము సమస్య రేపు ఫ్యూచర్ సమస్య కాబోతుంది. ఏం జరుగుతుంది? జనులందరూ దానికి విరోధులవుతారు. భూజనులందరూ విరోధులవుతారు. రేపు ఫ్యూచర్లో ఇజ్రాయెల్ దేశం ద్వేషించబడింది. అన్ని దేశాలు దానికి వ్యతిరేకమవుతాయి. త్వరలో ఆ న్యూస్ మనం వింటాం. ఇవి జరుగుతున్నప్పుడు లేఖనాలు జరుగుతున్నాయని మనం ఇంకా ధైర్యంగా ప్రభు కొరకు సిద్ధపడాలి. భూజనులందరూ విరోధులవుతారు. నలుదిక్కుల నుంచి శత్రువు దాని మీద దాడికి వస్తారని యోవేల్ గ్రంథంలో చెప్పబడింది. ఇవి మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. లేఖనాలు నమ్ముదాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి.